బాలీవుడ్ అంటే గ్లామర్ స్టైల్ ఎక్స్పెరిమెంట్స్, కానీ కొన్నిసార్లు ఆ ఎక్స్పెరిమెంట్స్ హద్దు దాటితే సోషల్ మీడియాలో ఎలా రియాక్షన్లు వస్తాయో ఇప్పుడు మరోసారి ప్రూవ్ అయింది. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం షేక్ చేస్తున్న పేరు ఎవరిదంటే బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే. అవును, మరోసారి తన డాన్స్ వల్లే అనన్య బాలీ ట్రోలింగ్ అయితే గురైంది. కానీ ఈసారి మాత్రం ట్రోల్స్ కాస్త మామూలుగా లేవు భయ్య. భరతనాట్యం లాంటి భారతీయ సంప్రదాయ కళాకారాన్ని అవమానించిందంటూ సోషల్ మీడియాలో ఫుల్ ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. అసలు ఏమైంది, ఎందుకు అంత కోపం? ఇప్పుడు ఈ వీడియో ఎందుకు బాలీవుడ్ మొత్తాన్ని డిబేట్స్ లోకి లాగేసింది, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం భయ్య. బాలీవుడ్ లో స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే సినిమాల కంటే ఎక్కువ సోషల్ మీడియా ట్రోల్స్ ద్వారా ఎక్కువ పాపులర్ అయిందని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న కామెంట్స్, వింత ఎక్స్ప్రెషన్స్, ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇవన్నీ కలిపి ఆమెను ట్రోల్స్ కి ఫేవరెట్ టార్గెట్ గా మార్చేశాయి. అయితే అనన్య కూడా వాటిని పెద్దగా పట్టించుకోకుండా తన స్టైల్లో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది భయ్య. తెలుగు ప్రేక్షకులకు కూడా అనన్య కొత్త కాదు, ఎందుకంటే విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథం కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కదా. అప్పట్లో ఆమె గ్లామర్ చూసి ఇదిగో టాలీవుడ్ కి మరో స్టార్ హీరోయిన్ దొరికేసింది అని చాలా మంది అయితే అప్పట్లో అనుకునేవారు. కానీ సినిమా డిజాస్టర్ కావడంతో అనన్య తెలుగు వైపు అస్సలు చూడలేదు. ఇప్పుడు అనన్య నటిస్తున్న తాజా మూవీ చంద్ మేరా దిల్, ఇందులో హీరోగా నటిస్తున్న లక్ష్య కిలి సినిమాతో ఓవర్ నైట్ లో భారీ క్రేజ్ సంపాదించిన లక్ష్య చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకైతే రాబోతున్నారు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ మొదట్లో మాత్రం మంచి అంచనాలే ఉన్నాయి, కానీ ఇప్పుడు మూవీ కంటే ఎక్కువగా ఒక డాన్స్ వీడియో అయితే వైరల్ అవుతుంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం మండిపడుతున్న విషయం భయ్య. సినిమాలో హీరోయిన్ ఇంప్రెస్ చేయడానికి అనన్య స్టేజ్ పై భరతనాట్యం చేసే సీన్ అయితే ఉంటుంది, కానీ అది సాధారణ భరతనాట్యం అయితే కాదు. ట్రెడిషనల్ భరతనాట్యం కాస్ట్యూమ్ వేసుకొని అందులో హిప్ హాప్, కాంటెంపరీ, రోబోటిక్ ఈ మూవ్స్ అన్ని కలిపేసి ఒక వింత ఫ్యూజన్ డాన్స్ అయితే వేసింది భయ్య. అంతేకాదు ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా మందికి అసహజంగా అనిపించాయి. వెనుక నటరాజస్వామి విగ్రహం ఉండగా వెనుక డాన్స్ చేయడం సరైంది కాదు అంటూ నెటిజన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఇది భరతనాట్యమా భరతనాట్యమా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ మొత్తం సోషల్ మీడియాని అయితే ముంచేస్తున్నారు భయ్య. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత బాలీవుడ్ పై మళ్ళీ మొత్తం చాలా విమర్శలు అయితే చేస్తున్నారు భయ్య. సాంప్రదాయ కళను మోడర్న్ పేరుతో అవమానిస్తున్నారు అంటూ మండి పడిపోతున్నారు. ఇప్పుడు ముఖ్యంగా భరతనాట్యం చేసుకున్న వారు ఈ వీడియోపై చాలా సీరియస్ అవుతున్నారు భయ్య. వాళ్ళ అభిప్రాయ ప్రకారం అయితే ఫ్యూజన్ డాన్స్ చేయడం అయితే తప్పు లేదు, కానీ ఆర్ట్ ఫామ్ యొక్క గౌరవాన్ని అయితే కాపాడాలి. భరతనాట్యం అనేది కేవలం ఒక డాన్స్ కాదు, అది భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతతో కలిసిపోయిన కళ అని చెబుతున్నారు. అలాంటి డాన్స్ ని ఎలాంటి కామెడీగా చూపించడం చాలా బాధాకరం అని చెబుతున్నారు. అయితే మరోవైపు అనన్యకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆమె ఒక ఆర్టిస్ట్ మాత్రమే, కొరియోగ్రాఫర్ ఎలా చెబితే అలా చేసింది అంటూ కొందరు ఆమెనైతే వెనకేసుకొస్తున్నారు. ఇంకొకరు అయితే ఇది కేవలం ఒక ఫ్యూజన్స్ డాన్స్ మాత్రమే, అంత పెద్ద ఇష్యూ చేయాల్సిన పని లేదు అంటున్నారు. కానీ ట్రోలర్స్ మాత్రం అస్సలు ఆగడం లేదు భయ్య. ఇప్పటికే సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్ వీడియో, చాలా దారుణమైన కామెంట్స్ తో అనన్యని అయితే టార్గెట్ చేస్తున్నారు. కొందరు అయితే లైగర్ తర్వాత మరోసారి ట్రోల్ కి ఫుల్ మీల్ ఇచ్చేసిందంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా ఒక చిన్న డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకి అయితే దారి తీసింది. కళలకు గౌరవం ఇవ్వాలా లేదా కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయాలా అనే డిబేట్ మాత్రం మళ్ళీ మొదలైంది. కానీ ఒక విషయం మాత్రం నిజం, అనన్య పాండే మాత్రం ఏం చేసినా వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో కూడా అదే రేంజ్ లో సోషల్ మీడియా మొత్తాన్ని అయితే షేక్ చేస్తుంది భయ్య. మరి మీ అభిప్రాయం ఏంటి? అనన్య చేసిన డాన్స్ నిజంగా తప్పేనా లేక ఇది ఓవర్ రియాక్షన్? మరి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన సినీ లాజిక్ కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మరి ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.